గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియా గుడివాడ వారు నిర్వహించు 51వ వార్షికోత్సవపు క్రైస్తవ మహాసభలు తేదీలు 2026 ఫిబ్రవరి 13, 14, 15 శుక్ర, శని, ఆదివారములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా గారి మందిర ఆవరణములో గుడివాడ. వర్తమానికులు దైవజనులు సివి కొత్తపల్లి గారు, దైవజనులు క్లారెన్స్ శాస్త్రి గారు, దైవజనులు యేసుపాదం గారు. ఆరాధన బ్రదర్ ఆనంద్ గారు, సువార్త గాయకులు. భూమిపై పరలోక సన్నిధిని అనుభవించుటకు తప్పక రండి. సభల కన్వీనర్ రెవరెండ్ జాషువా డానియల్ గారు. ప్రేమతో అందరినీ ఆహ్వానించువారు బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా గారు, ప్రెసిడెంట్ ఫుల్ గాస్పెల్ చర్చ్ ఇండియా. కుటుంబంగా రండి, దైవ ఆశీర్వాదం పొందండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నూజివీడు పట్టణంలో భారీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో త్వరలో స్మార్ట్ సిటీగా రూపొందడం చెందుతుందని స్థానిక టీడీపీ నేతలు అన్నారు. నూజివీడు పట్టణాన్ని స్మార్ట్ సిటీ స్థాయి తీసుకువెళ్లే దిశగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక చర్యలు ప్రారంభించారని, 6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానుట్లని మంత్రి తెలిపారు. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అని అన్నారు. సిప్ ద్వారా వచ్చినటువంటి 5 కోట్ల రూపాయల నిధులతో ఇప్పటికే నూజివీడులో వివిధ సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బడ్జెట్ రావటం, మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు నారాయణ గారితో మాట్లాడటం, అన్న నూజివీడు మున్సిపాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ట్రాఫిక్ మీద కానీ ఇలా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిపోయినటువంటి టౌన్ వల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా మాకు నిధులు ఇవ్వాలంటాం. ఆయనతో మాట్లాడితే ముందు సిప్ కింద ఒక 5 కోట్లు ఇచ్చి కొన్ని వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే అవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా గౌరవ సభ్యులందరూ కూడా ఆయన్ని కోరటం జరిగింది. మనం డ్రైన్స్ కట్టడంతో పాటు ఏదైతే ఈ డ్రైన్ ద్వారా పైనుంచి మనకు వస్తున్నటువంటి మురుగునీరు మొత్తం కూడా నూజివీడు బయటికి పంపించడం, అంటే దీనికి అవుట్లెట్ డ్రైన్ అనేది కావాలని చెప్పేసి సభ్యులందరూ అడిగారు. దాని మీద ఆయన ఈ అవుట్లెట్ డ్రైన్ ఎలా బయటికి తీసుకెళ్లారు దాని మీద ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దానికి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, ఈ మొగల్ చెరువు, ఇటువైపు పక్కన ఉన్నటువంటి ఈ మొత్తం ఏదైతే ఈ నూజివీడు పైనుంచి వచ్చినటువంటి వరద మొత్తం తీసుకెళ్లి మనం ఓటవాళ్ళలో కలపాలి, దానికి ఎంత అవుద్దనే ఎస్టిమేషన్స్ ఆయన అడగటం. మరి అందులో భాగంగా కొన్ని నిధుల్ని ప్రస్తుతం దానికి కేటాయించడానికి చొరవ చూపించారు. అలానే ముఖ్యంగా నూజివీడు పట్టణానికి వచ్చి ట్రాఫిక్ మీద మేము ఆయనకి చెప్పాము. ట్రాఫిక్ మీద అంటే ప్రస్తుతానికి గత దాదాపు 7-8 సంవత్సరాల పాలనలోంచి లేని అభివృద్ధి ఒక 2 ఏళ్లలో చూపించగల సత్తా గల నాయకుడు సారథి గారు. ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించే ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడ సారథి గారు ఉన్నారు. ఆ చిన్న పని కానించి పెద్ద పని కానించి విమర్శలు అనేవి సహజంగా, అవి లేకపోతే అభివృద్ధి కూడా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే ఆయన విమర్శలన్నీ పక్కన పెట్టి విజయ పదంలో అసలు ఎన్నడూ లేని కృషి ఏంటి ఆ మంచి స్మార్ట్ సిటీగా చేయడానికి ఆ గతంలో ఆయన ఏవైతే నియోజకవర్గాల యానార్థంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. రాబోయే మా సోదరుడు దుర్గాప్రసాద్ గారు చెప్పారు, ఒకరు చెప్పినయే మళ్ళీ చెప్తాం కాకుండా వివిధ రకాలుగా ఇప్పుడు ప్రస్తుతంగా 6.5 కోట్ల రూపాయలు పనులు జరిగింది. రాబోయే ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన పాలనలో ఎన్ని కోట్లు అనేది ఎంత అభివృద్ధి చెందుతారు అనేది మాటల్లో చెప్పలేము. నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఈరోజు 9 సంవత్సరాలన్నర అయింది శాస్త్రం మొదలుపెట్టి. ఇంత అభివృద్ధి ఏనాడు కూడా నేను ఊహించిన రీతిలో జరుగుతూ ఉంది. ఊరు చివరు 4 వైపులా కూడా సుందరీకరణగా చేయటం అభివృద్ధికి నాంది. ఇప్పుడు రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీగా ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా ఉద్యోగులు రావాల్సిన పెండింగ్ బకాయిలు 4 డిఎస్లు పెన్షన్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పలువురు యూనికల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన పోలీసులు అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12 పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. 12 పిఆర్సీ కమిటీని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని చెల్లించాలి. 11 పిఆర్సీ బకాయిలను చెల్లించాలి. 11 పిఆర్సీ బకాయిలను జిందాబాద్ జిందాబాద్. కేఆర్ పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో రెండో దశ పోరాటం ఈ రోజు జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. న్యాయబద్ధంగా మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ప్రకటించారో వాటిని పరిష్కరించమని చెప్పి మా పోరాటం ప్రధానంగా సాగుతుంది. సిపిఎస్ ని రద్దు చేయడం, 11 పిఆర్సీ బకాయిలను వెంటనే ప్రకటించడం, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 4 డిఏలను ప్రకటించడం, అలాగే నూతనంగా 12 పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం గురించి, అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి టెట్ పరీక్షను ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రద్దు చేయమని మా పోరాటం సాగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు సుమారు 400 మంది నుంచి 500 మంది కార్యకర్తలతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాం. ఇది గనక ప్రభుత్వం టెట్ పరీక్షని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి నూతన పిఆర్సీ కమిటీని నియమించలేదు. అలాగే ఏదైతే డిఎల్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఇవ్వడంతో పాటు టెట్ పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ ఏం చేద్దామని ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం. అంటే వచ్చినప్పుడల్లా ఒక రకమైన కొత్త తరహా పద్ధతిలో ఉన్నటువంటి స్టాఫ్ ని ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పద్ధతిలో వెళ్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి అటువంటి విధానాలు మానుకోవాలని, ఏదైతే గతంలో ఈ పెన్షన్ సిస్టమ్ ఉందో. గాయత్రి అండి. మేము ఎస్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడి కంటే కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు హీనుడు అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు కానీ లేదంటే మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. వాళ్ళకి కనీసం ఇస్తే సంతోషిస్తారు. కనీసం కూడా మేము ధర్నాలు చేయగా ఒక డిఏ మాత్రమే ఇచ్చారు. సంక్రాంతి కూడా ఏ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 12వ పిఆర్సీ కమిషన్ ఇంతవరకు నియమించలేదు. దానివల్ల మేము మళ్ళీ ఇంకో పిఆర్సీ నష్టపోయే అవకాశం ఉంది. రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వాళ్ళు ఇంటికి ఎందుకు పంపించారు, అది కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు. దాన్ని బట్టి మాకు మళ్ళీ పిఆర్సీ ఇవ్వడం, అలాగే 11 పిఆర్సీ బకాయిలు విడుదల. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కొత్తగా పరీక్షలు మంజూరు చేయాలని ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు ఈ రోజు అమరావతిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. 1వ నియోజకవర్గంలో ఎక్కువగా పెన్షన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలకు ఆసరాగా ఉండాలని ధర్మరాజు కోరడం జరిగింది. ధర్మరాజు గారు, అధ్యక్ష, ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలను నిరుపేద ప్రజలకు అందించడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం కేవలం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్లు పెంచి ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేస్తుంది అధ్యక్ష. ఒకవేళ 1వ తేదీన సెలవు అయితే ముందు రోజే పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఉంటూరు నియోజకవర్గంలో సుమారుగా అన్ని రకాల పింఛన్లు కలిపి 34,700 మంది లబ్ధిదారులకి అందజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 4,200 మంది లబ్ధిదారులు పింఛను పొందడానికి అర్హులుగా ఉన్నారు అధ్యక్ష. ఇందులో 1,100 మంది సుమారుగా విడో పింఛన్లకు లబ్ధిదారులుగా ఉన్నారు అధ్యక్ష. వీరందరికీ కూడా త్వరగా అందించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
4000 ఇస్తా అన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న ప్రముఖ దేవాలయం మావుళ్ళమ్మ అమ్మవారిని ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నయీం అష్మి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ముద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఆ జ్ఞాపిక అందజేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 డిపో కర్మాగారాన్ని విరమించుకోవాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు భారీ ధర్నా నిర్వహించారు. 5 డిపో ఏర్పాట్లు చేయడం వల్ల ఈ ప్రాంతంలో రైతులు బ్రతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారం డిపో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎవరికి ఉపయోగం లేదని పలువురు మహిళలు విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని కర్మాగారాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే బోడిగూడెం అలాగే మంగపతిదేవిపేట, బర్కెట్ నగర్ ఆ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉండేటటువంటి సారవంత ఆయన భూములు 3 పంటలు పండుతాయి. 3 పంటలు అంటే అక్కడ కూరగాయల పంట పండిస్తారు, దాంతోపాటు వరి ఉంది, అలాగే అక్కడ ఉండేటటువంటి పామాయిలు, అరటి, అన్ని రకాల పంటలు పండిస్తా ఉన్నారు. మేము చూసాం మొన్నెళ్ళి, వాళ్ళు చూస్తే వాళ్ళు వెనక్కి తగ్గేలా ప్రభుత్వం కనపడడం లేదు. ఇక్కడ ఎంతసేపు భూములు తీసుకోవడానికే ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఆ రైతాంగ జీవితం నష్టపోతా ఉన్నారు. ఆ రైతాంగ జీవన విధానం నాశనం అయిపోతుంది అక్కడ. కాబట్టి రైతాంగం ఆవేదన ఇప్పుడే చూశారు అందరూ కూడా. ఏదైతే నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేయాలనుకుంటా ఉన్నారో దానికి ఈ జిల్లాలో అనేక చోట్ల అటవీ బంజరు భూములు ఉన్నాయి. అటవీ లేని బంజరు భూములు ఉంటే ఆ భూములు తీసుకోవచ్చు. చింతలపూడి, లింగపాలెం ఆ ప్రాంతంలో ఉన్న అక్కడ తాళ్ళు ఇస్తే తినేసి దాదాపు 4 ఊళ్ళ జనం అండి. వాళ్ళు 2000 ఉద్యోగాలు అంటున్నారండి. 6 ఊళ్ళ జనం, దాదాపు 1000 మంది రైతులు, దాని మీద ఆధారపడి 10,000 మంది కూలీలు ఇవాళ పొట్ట చేత పట్టిన ఎట్టేలాలో తెలియని పరిస్థితిలో ఎవరు నిద్రపోవట్లేదండి. నైటు ఎవరు రాత్రులు నిద్రపోవట్లా. దయచేసి ఎంపీ గారిని, కలెక్టర్ గారిని వచ్చి మా ఏరియాని పరిశీలించండి. మేము చెప్పేది ఏదైనా అబద్ధం అయితే ఇందా కిషోర్ చెప్పినట్టు ఈ ఉద్యమాన్ని ఈ రోజునే ఇక్కడ పడేసి పోతాం. అన్నీ మేము చెప్పేవి కూడా ఏది కూడా సత్యదూరం ఏది లేదు, అన్నీ కూడా కరెక్టే. వచ్చి చింతలపూడి కాలువ తవ్వారు, అసలు దాంట్లో అలైన్మెంట్ ఎలా వస్తుంది? చింతలపూడి కాలువ చాలా మధ్యలో నుంచి ఉంది. ఆ కాలువను పుడుస్తారా లేదంటే నేవీ డిపో కడతారా? రైతే రాజు, దేశానికి ఎన్నెముక రైతు. ఈ మాటల వరకే పరిమితం తప్ప నిజంగా రైతులు ఎవరు గుర్తించలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికే కానీ ఇందులో ఏ రైతు డబ్బులు ఇస్తే రాలా, స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు. మీరు వచ్చి చూడండి, ఏ రైతునైనా అడగండి. ఇందులో డబ్బులు ఇచ్చామని నిరూపిస్తే ఈ ఉద్యమాన్ని ఈ రోజే ఇక్కడే ఆపేస్తాం. అందరూ స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం ఇది. ఎంపీ గారు మేము రిక్వెస్ట్ చేసి చెప్పాం, ఎన్నిసార్లు చెప్పినా ఆయన మా వేదన గుర్తించట్లేదు. భూములు వద్దని మేము చెప్తున్నాం. దయచేసి ఈ నేవీ ఆయుధ కర్మాగారాన్ని మా ప్రాంతంలో నిలిపివేయాలని, వేరే చోటకి తరలించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి పచ్చని పంట పొలాలని నాశనం చేయొద్దు. మేము చాలా సస్యశ్యామలంగా భూములు పండించుకుంటున్నాం. అక్కడ మాకు కూరగాయలు వ్యవసాయం, పొగాకు వ్యవసాయం, అలాగే పామాయిలు, ఇలా చాలా మంచి భూములు ఇవి. ఈ భూముల్ని నాశనం చేస్తే వీళ్ళంతా బతుకు తెరువు కోల్పోతాం మేమంతా. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా అంటువ్యాధులను మన దరి చేరకుండా కాపాడుకోగలమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏలూరు అరుంధతిపేట పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొన్ని రకాల వ్యాధులు నీటి ద్వారాను, కొన్ని రకాల వ్యాధులు గాలి ద్వారా, కొన్ని రకాల వ్యాధులు కీటకాల ద్వారా కుట్టడం ద్వారా, కొన్ని రకాల వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత లోపం వలన మనకు సంక్రమిస్తాయని, ముఖ్యంగా కీటకాల్లో ప్రమాదకరమైన కీటకం దోమ ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా సంక్రమిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవాలని అన్నారు.
నులుపురుగు వ్యాధి వచ్చిందంటే పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది, పిల్లల్లో జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఆ నులుపురుగులు మన పొట్టలో ఉండి మన శరీరంలో తయారు రక్తాన్ని తాగి వస్తుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఆ వయసులో ఈ నులుపురుగు వ్యాధి ఉంటే ఇబ్బంది. ఎందుకంటే సరైన ఎదుగుదల ఉండదు, శరీర ఎదుగుదల ఉండదు, బాడీలో ఆ ఎదవలసిన స్థాయిలో ఎదగరు, జ్ఞాపశక్తి ఉండదు, బాగా బలహీనంగా ఉంటారు, నీరసంగా ఉంటారు, ఎప్పుడు నిద్రపోతుంటారు. అప్పుడు వెంటనే ఏంటంటే అందువల్ల మేము ప్రతి 6 నెలలకి నులుపురుగు దానికి రాని కారణం ఏంటంటే చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోకపోవడం వల్ల, భోజనం ముందు పోయిన తర్వాత. అలాగే మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఏంటంటే చెప్పులు లేకుండా వెళ్ళడం వల్ల చాలా మంది బయట కొద్దిగా అన్ని లెటర్స్ ఉన్నప్పుడు కూడా పల్లెటూరులో కానీ పరిసర ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్ ఉన్నా కూడా ఉపయోగించకుండా బయటికి వెళ్తున్నారు చెంబు పుచ్చుకొని. చాలా ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరు బయటకు వెళ్ళమాకనమ్మా, అర్థమైందమ్మా, దయచేసి ఒకటే చెప్తున్నా, ఎవరు చెంబు పుచ్చుకొని. కొన్ని వ్యాధులు మనకు సంక్రమిస్తుంటాయి, వాతావరణం బట్టి కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు మనకి మనం తాగి నీళ్ళ ద్వారా వస్తుంటాయి, కొన్ని రకాల వ్యాధులు మనం పీల్చే గాలి ద్వారా వస్తుంటాయి, కొన్ని రకాల వ్యాధులు మన గృహాల్లో ఉండే దోమలు కుట్టడం వల్ల వస్తుంటాయి, కొన్ని రకాల వ్యాధులు మన వ్యక్తిగత పరిశుభ్రత అంటే చేతులు కానీ ఇవన్నీ శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తుంటాయి, కొన్ని రకాల వ్యాధులు మనం వండుకునే పాత్రల ద్వారా వస్తుంటాయి, కొన్ని రకాల వ్యాధులు కుక్క కరవడం వల్ల వస్తుంటాయి. తెలుసమ్మా, అన్ని రకాలు మన మీద దాడి చేస్తున్నాయి. ఒకటి కాదు, 2 కాదు. అంటే ఏంటంటే చేతి శుభ్రంగా రాకపోయినా కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. దోమ కుట్టినా మీకు తెలిసిందే, దోమ కుట్టడం వల్ల ఏ వ్యాధులు వస్తాయి మీకు తెలిసిందే. డెంగ్యూ జ్వరాలు. ఏలూరు జిల్లా నుజివీడు మునుమూరు మండలం బలివే గ్రామంలో వేంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న శుక్రవారం సాయంత్రం అధికారులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గత సంవత్సరం వచ్చిన అనుభవాల దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యం అందించాలని అన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కడన్నా ఒక చోట డయాస్ వేస్తున్నామా, డయాస్ వేసి మంచి భజనలు ఆయన కూడా కాదు. ఇప్పుడు రాట్లే తీసుకొస్తాం కాదు, అన్ని కింద వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి, ఏదైనా కలిసి కొంచెం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖున చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ఇప్పుడు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అయితే 2-3 సార్లు వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ చేయడం కూడా జరిగింది. మొత్తం ఆలోచన ఏమిటంటే ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకుండా సంతోషంగా భగవంతుడు ఆశీస్సులు తీసుకుని తిరిగి వెళ్ళాలనేది ఈ రివ్యూ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి వారికి ఎటువంటి ఏర్పాట్లు కావాలి, మరి తమిళేరులో నీళ్ళు పైనుంచి రిలీజ్ చేసి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా వారి స్నానాల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది.
మరి కలెక్టర్ గారు కూడా వేరే నిధుల నుంచి అడిషనల్ టాయిలెట్స్ కూడా కడతానికి శాంక్షన్ చేశారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అయిపోయిన తర్వాత అయినా సరే వచ్చే సంవత్సరానికి అది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా భక్తులు కూడా తోపులాట లేకోకుండా ఎంతమంది అయితే, ఎందుకంటే చిన్నగా ఉంది ఆ టెంపుల్, ఎంతమందికి సౌకర్యంగా దర్శనం చేసుకోగలిగితే అంతమంది చేసుకుంటారు. బయట ఉన్న రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్, ఒకటి పట్టిసీమల, ఇంకొకటి బలివే. ఇది చాలా ఫేమస్ గా ఆల్మోస్ట్ 3 lakhs పాపులేషన్ వస్తారు దర్శనానికి అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందువల్ల మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ సార్ లీడర్షిప్ లో మీటింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 సార్లు రివ్యూ మీటింగ్ చేసుకొని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా ఓరియంట్ చేసుకున్నాము. గతంలో కూడా చాలా బాగా జరిగినాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఘాట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు మనకు మేజర్గా వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ని చూసుకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కావాలి, లైటింగ్ ఫెసిలిటీ కావాలి, రోడ్ ఫెసిలిటీ కావాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అది కాకుండా మనకి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని, మోస్ట్లీ సెక్యూరిటీ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి, స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా ఎట్లా క్యూ మానిటర్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిఎఫ్ఎస్కీస్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము. సో దట్ క్రౌడ్ మూవ్మెంట్ క్యూ లైన్ మేనేజ్ చేసుకుని ఉండాలని. అలాగే పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ అన్నదాన పాయింట్స్ పెట్టాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా సార్ చెప్పినట్టే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి, కోఆపరేట్. శివాయ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, బలివే గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. ఈ దేవాలయానికి నేను కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు పి సీతారామయ్య. ఈ దేవాలయానికి మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే రేపు 14 నుంచి 17 వరకు కూడా స్వామివారి ఉత్సవాల్లో ముఖ్యమైన రోజులు ప్రారంభిస్తాం. కనుక 15వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. స్వామివారి దర్శనం మనం ఉదయం 2:30 కాడి నుంచి దర్శన భాగ్యం కలిగిస్తాం భక్తులకి. అలాగే వచ్చిన భక్తులు ఎలాగా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా క్యూ లైన్స్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఇవాళ మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు కానీ, మన జిల్లా కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ ఈరోజు రివ్యూ మీటింగ్ జరిపారు అన్ని శాఖలతో. వాళ్ళకి ఉన్న డౌట్స్ మీద అన్ని శాఖల వారిని ప్రశ్నించడం జరిగింది. అన్ని శాఖల నుంచి సరైన ఫీడ్బ్యాక్ తీసుకుని సంతృప్తి చెంది తర్వాత దేవాదాయ ధర్మాలయ శనివారం పేట కట్ట సుబ్బరాయి తోటలో గల జాయ్ ప్లే స్కూల్లో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని పచ్చి వాటశాలలో ప్రదర్శించారు. బిర్యానీ, కేక్స్, చికెన్ వంటి వంటకాలు ఈ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు చెఫ్ వస్త్రాధారంలో ఆకట్టుకున్నారు. తినగా మిగిలిన ఆహార పదార్థాలను పడవేయకుండా ఏం చేయాలని దానిపై వివరించారు. అలాగే లీలాస్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 150 మంది వికలాంగులకు నిత్యావసర అనాథ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. స్కూల్ డైరెక్టర్ సిహెచ్ రమేష్, ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫుడ్ ఫెస్టివల్, ఓకే, వెరీ గుడ్. ఈరోజు లీలా ఎడ్యుకేషనల్ సొసైటీ వారు జాయ్ ప్లే స్కూల్లో నుంచి ఈ స్టూడెంట్స్కి ఈరోజు స్కూల్ ఫుడ్ ఫెస్ట్ పెడుతూ, అలాగే దాంతో భాగంగా వికలాంగులకి, మన ఊర్లో ఉన్న వికలాంగుల్ని ప్రత్యేకంగా పిలిచి వారికి కొన్ని అవసరాలు వాళ్ళని తీర్చుతూ వాళ్ళకి కూడా భోజనం పెడుతూ ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ, ఇలాంటి మంచి ఆలోచన వాళ్ళకు వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, ఇంకా మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ పట్ల మనకి మంచి థాట్ రావాలని, ఇలాగా ఇంకా ఎక్కువ మంది ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ స్కూల్ బాగా ఇక్కడ బాగా నడుపుతున్నాడు. ఈరోజు జాయ్ ప్లే స్కూల్ ద్వారా మేము ఫుడ్ ఫెస్ట్ పిల్లలకి ఒక అవగాహన తీసుకొచ్చాము. ఎందుకంటే ఫుడ్ వీళ్ళకి నచ్చకపోతే, పిల్లలకి నచ్చకపోతే ఏం చేస్తారంటే ఫుడ్ పడేయడం, లేకపోతే వాటర్ పోసేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. స్కూల్లో మనం లేదంటే స్టడీసే కాకుండా హెల్పింగ్ నేచర్ ఎట్లా చేయాలి, ఇప్పటి నుంచే ఒక అవగాహనతో మేము ఈ యొక్క ప్లాన్ చేశాము. సో ప్రిన్సిపల్ మేడం సుజాత గారు కూడా మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మాకు ప్లాన్ చేశారు. అలాగే స్టాఫ్ అందరూ కూడా సహకరించారు. మరి ముఖ్యంగా ఏం చేయాలంటే పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ అనమాట. మాకు స్కూల్ పెట్టి 14 years అయింది. ఈ ఫుడ్ ఫెస్ట్ మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా పిల్లలకి మనం హెల్ప్ చేయాలి, పిల్లలకి, అనాథ పిల్లలకి మనం ఈ ఫుడ్ పంపించాలన్న
వీళ్ళకి మనం ఒక అవగాహనతో మేము ఇది పెట్టాము ప్రోగ్రాము. పేరెంట్స్ అందరూ కూడా సహకరించినందుకు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా మాకు వచ్చి మా ఈ వీడియో కవర్ చేయడానికి మీరు కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మామిడిపల్లి నాగభూషణం, అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవ అధ్యక్షుడిని. ఈరోజు జాయ్ స్కూలు అలాగే లీలా ఫౌండేషన్ వారు దివ్యాంగులు సుమారు 100 మందిని కేకేసి వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మాతో పాటు టేస్ట్ చేయాలి, భోజనం చేయాలని చెప్పి సార్ నిన్న ఇన్వైట్ చేయడమే కాకుండా మా దివ్యాంగులందరినీ తీసుకురమ్మని చెప్పి 100 మందికి మీరు వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఖాళీ చేతులతో వెళ్ళొద్దు, మీకు నిత్యంతర వస్తువులు బియ్యం కానీ పప్పులు కానీ వాటికి సంబంధించిన అయినా సరే దివ్యాంగులు అనేవాళ్ళు మీరు సమాజంలో ఎక్కడ కూడా మీరు తీసిపోకూడదు, అందరితో పాటు మేము కూడా మీకు ఉన్నాం. అలాగే మాతో పాటు మీకు ఇంకా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తారని ముఖ్య ఉద్దేశంతో ఇంకా మంది దాతలు వస్తారని మంచి ఆయన ఆలోచనతో మమ్మల్ని పిలిచి దివ్యాంగులందరినీ ఇక్కడికి రప్పించి మా సంఘాన్ని పిలిచి మరి ఇక్కడ ఈ సరుకులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది దివ్యాంగుల్ని చిన్నచూపు చూసే టైంలో ఇవాళ సుమారు 100 మందిని కేకేసి నిత్యంతర వస్తువులు 100 మందికి ఇవ్వడం, అలాగే భోజనం పెట్టి పంపించడం అంటే మాటలేం కాదండి. వాళ్ళు ఇంచుమించు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు అవుద్ది. 30-40 వేల రూపాయలు ఖర్చు మా దివ్యాంగులకి అలాగే అలా ఇవ్వటం అంటే ఒక చిన్న స్కూలు అలా యాజమాన్యం ఇలా పిలిచి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మా దివ్యాంగుల తరపున మేము కోరుకుంటాం. ఈ స్కూల్ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ మా చిల్డ్రన్స్ ఇక్కడ జాయిన్ చేయడానికి మా హస్బెండ్తో నేను ఫైట్ చేసి స్కూల్లో జాయిన్ చేశాను. ఎందుకంటే ఈ స్కూల్ అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఇటు వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు ఈ స్కూల్లో జాయిన్ చేయాలని అనిపించింది. మా పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ విషయంలో చెప్తే ఏం పెట్టాలి ఏంటని ఫస్ట్లో నాకైతే తెలిసేది కాదు. తర్వాత మేడం సజెస్ట్ చేయడం వల్ల ఏ ఫుడ్ పెట్టాలి, పిల్లలకి ఎలా స్టడీ ఇవ్వాలి అన్నీ కూడా ఇంటి దగ్గర చదివించడం, అవన్నీ కూడా నేను ఈ స్కూల్కి వచ్చాక బికాజ్ నేను కూడా టీచరే, కానీ ఈ ప్లే స్కూల్ ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. మేడం కానీ సార్ కానీ చాలా విధాలుగా మాకు చాలా సజెషన్స్ చెప్తూ ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. I especially thank you for this management for putting some effort on students. నేను నిజంగా చాలా సంతోషిస్తాను. మా పిల్లలిద్దరు ఇక్కడ జాయిన్ అయ్యి 4 years అవుతుంది. ఈ 4 yearsలో వాళ్ళు ఫుడ్ పరంగా చాలా నేర్చుకున్నారు. స్టడీస్ ఎక్కడైనా నేర్చుకుంటారు, బట్ వాళ్ళ గ్రోత్, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్న స్కూల్ యాజమాన్యానికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గో సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. గోస సంరక్షణ శాఖలో ఉన్న పరిస్థితులను చూసి అక్కడ ఉన్న కమిటీ సభ్యులందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ శాఖలో కమిటీ ప్రెసిడెంట్ ప్రకాష్, సెక్రటరీ మురళీకృష్ణ, కమిటీ సభ్యులు సుకుమార్, గుప్తా, చామతి కృష్ణ, నాగేశ్వరరావు, మానేపల్లి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు మన గోశాలకి ఆయుర్వేదం పండితులు మరి రవివర్మ గారు రావటం నిజంగా మన అందరూ అదృష్టం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు 1 ఎకరం కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు. కానీ వారు చెప్పే పద్ధతిలో మనం కనుక వ్యవసాయం చేయగలిగితే సంవత్సరానికి ఎకరానికి ₹1,00,000 పైన ఆదాయం వచ్చే మార్గం ఉన్నది. వారు ఔషధ మొక్కలు మేమే ఇస్తాము, మేమే బైబ్యాక్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇది ఒక పంట పండించాలి అంటే అది కొన్నేవాళ్ళు దొరుకుతారా లేరా అని చెప్పేసి చాలా మందికి సందేహం. తీరా వేసిన తర్వాత ఆ పంట ఏం చేయాలి కొనుగోలు లేకపోతే, అదే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి ఏమీ లేకుండా మరి మన రవివర్మ గారు అది మేమే తీసుకుంటాము, మేమే తీసుకుని దాన్ని అభివృద్ధి చేసే ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఆ పంటలు కనుక మనం కరెక్ట్గా జాగ్రత్తగా చేయగలిగితే కొన్ని తరాల వరకు అవి మందుని బతికిస్తాయి. ఒక కొబ్బరి చెట్టు వేస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి చూడక్కల, ఒక 70-80 సంవత్సరాలు, 40-30 పామాయిల్ మొక్క వేస్తే మినిమం 30 సంవత్సరాలు. ఒక పామాయిల్ మొక్క మనం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాన్ని పెంచితే అది పచ్చగా ఇచ్చేది 30 సంవత్సరాల దాకా ఇస్తుంది, వయసు వచ్చేదాకా. అలాగే కొబ్బరి మొక్క రవివర్మ గారికి మన సంస్థ తరఫున చిన్న చిరు సత్కారం. మన ఏలూరు చుట్టుపక్కల కానీ ఏది అవసరమైనా
అన్నిటికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గత రిపబ్లిక్ డే రోజునే కదా మన కలెక్టర్ గారు కూడా వారి సేవకి గుర్తింపుగా ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మన రవివరు గారి ట్రస్ట్కి మానేపల్లి సత్యనారాయణ గారు 25,000 రూపాయలు చెప్పుని విరాళంగా అందజేస్తున్నారు. అది మరి అభినందించదగ్గ విషయము. ఇప్పుడు కూడా వాటర్ భూమి నుంచి 25 అడుగుల లోతు వరకు ఉన్న వాటర్ మాత్రమే మనకి ఇమ్యూనిటీ పెంచగలదండి. 25 అడుగుల లోతు వరకే. అది దాడి లోపలికి వెళ్తే మనకి వస్తాయి. అక్కడ ఏమేమి వస్తున్నాయో వచ్చేస్తాయి. అందుకని చెరువు, బావి లేదా నది అని తాగే నీళ్ళు రోజు ఎండపడాలన్నమాట. సన్లైట్ పడాలి. సన్లైట్ మనకి ఎనర్జీ, వాటర్కి ప్యూరిఫికేషన్. సో ఆ నిమజ్జనం మీరు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని రివర్స్ చేసాం. మనం పత్రికాని పత్రికతో పూజ చేస్తున్నాం. నీరుగా నీటిలో కలుగుతున్నాం. ఇలా మొత్తం అంతా మారిపోయింది. అంటే అలా ఋతువులో పెట్టిన పండుగల్ని మనం శాస్త్రోక్తంగా చేయగలిగితే, ఎంతో కొంత చేయగలిగితే. వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం ఆధ్వర్యంలో 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించినట్లు వేడుకలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. మహిళల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరి హృదయాలను ఆకట్టుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు అద్భుతమైన వేషధారణలో వేదికపై మెరిశారు. రంగురంగుల దుస్తులు, సాంప్రదాయ ఆభరణాలు, ప్రత్యేక అలంకరణతో పాల్గొన్న మహిళా ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు. ప్రతి రాష్ట్ర ప్రత్యేకతను చాటి చెప్పేలా చేసిన ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేదిక ద్వారా వందలాది మహిళలు ఒకే చోట చేరి పరస్పరం పరిచయాలు పెంపొందించుకోవడంతో పాటు వారిలో చైతన్యం, ఆత్మవిశ్వాసం నిండి ఆనందం నింపే ప్రయత్నం చేశామని నిర్వాహకులు తెలిపారు. మహిళా దినోత్సవం వేడుకలు జరిగినాయండి. మాగల్లో మహిళా దినోత్సవ వేడుకలు మన చిట్టిపాలెం సత్య కన్వెన్షన్ లో. ప్రతిసారి ఒకే రకంగా ఉంటే ప్రోగ్రామ్ బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే కొత్తగా ఆడవాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయడం కోసం స్టేట్ టీమ్ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేశాము. మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక లేడీ వచ్చి ప్రెజెంట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకు అన్ని తెలియదు కదా, జనరల్ గా మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ అలాగే తెలుస్తాయి. అలా కాకుండా మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి. వాటికంటే ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది, వాళ్ళ వేసుకున్న అటైర్ లో కూడా ఉంటుంది. అందుకని ఆ కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగ్గట్టే బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. సో ఈ రోజు మాగంలో ఉమెన్స్ డే ప్రోగ్రామ్ సత్య కన్వెన్షన్ మచిలీపట్నంలో జరుగుతున్నారండి. సో ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 వరకు చాలా మంది మహిళలు, అంటే సుమారుగా 500 మహిళలు పార్టిసిపేట్ చేసి మార్నింగ్ నుంచి రకరకాలైన హౌసీ గేమ్స్ అవన్నీ ఆడుతున్నారండి. దీంట్లో భాగంగా ఒక కార్యక్రమం కింద స్టేట్ టీమ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. దీంట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళు ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఆ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఆ డ్రెస్ గెటప్ ఎందుకు వేసుకున్నారు అన్న రీజన్ తో సహా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ కార్యక్రమానికి 1, 2, 3
ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కన్సలేషన్స్ అండ్ పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో రకరకాల హౌసెస్, గోల్డ్ హౌస్, సిల్వర్ హౌస్, ఫర్నిచర్ హౌస్. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం కొండపై ఉన్న ముదిరాజు కులస్తుల సత్రాన్ని అన్య కులస్తుల కబ్జా నుండి విడిపించాలని ముదిరాజుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురూరవ వంశ నిత్యాన్నదాన ట్రస్ట్ అధ్యక్షుడు గుడెల వెంకటాచలం మాట్లాడుతూ శ్రీశైలంలో ముదిరాజు కోలి నిత్యాన్నదాన సత్రాన్ని భవానీ ఆక్రమించిన పులివెందుల గంగాధర్ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పులివెందుల గంగాధర్ అనుచరులు సత్రాన్ని కబ్జా చేసి భక్తుల డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని, సత్రం నిర్వహణలో అనేక అవకతవకలు పాల్పడుతున్నారని, భక్తులు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ముదిరాజు సంఘ సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా శ్రీశైలం ముదిరాజు అన్నదాన సత్రము చాలా అవినీతి అక్రమాలతో దుర్మార్గం కార్యక్రమాలు శ్రీశైలంలో జరుగుతున్నాయి. అది పులివెందుల గువ్వల గంగాధర్ అనే వ్యక్తి ఒక డోనర్గా వచ్చి కాశంపోయిన జానకిరామయ్య ఫౌండర్ 2014లో మరణానంతరము ఆ సత్రాన్ని కబ్జా చేయడానికి దురుద్దేశంతో వారి అనుచరులతో కుట్ర పన్ని పులివెందుల రాజకీయ నాయకుల అండదండలతో సత్రాన్ని కబ్జా చేసినారు. గత 5 సంవత్సరాల నుంచి మా ముదిరాజు భక్తులకి తీవ్రంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం అన్నం పెట్టలేదు. సత్రంలో ఒక 500-400 రూపాయలు తీసుకోవాల్సిన రూము బాడుగులను 2,000-5,000 లెక్కన తీసుకుంటున్నారు. ఈ విధంగా అక్రమంగా చాలా వరకు కార్పొరేషన్లు ఇచ్చున్నారు. మా ముదిరాజులు మాత్రము నిర్లక్ష్యం చేసి ఇంతవరకు కార్పొరేషన్ ప్రకటించకపోవడం చాలా బాధపడుతున్నారు. అందరికన్నా రాష్ట్రంలో బీసీలో 4వ స్థానంలో ఉన్న ముదిరాజులను వెనక్కి తోయడం అనేది చాలా బాధపడుతున్నారు. ఇంత నిర్లిప్తం, ఇంత అవినీతి, ఈ విధంగా మనల్ని అణగదొక్కడం అంటే చాలా బాధపడుతున్నారు. అందరికి ఇచ్చి మమ్మల్ని చిన్న చూపు చూడటం మా యొక్క ముదిరాజుల బిడ్డలు చాలా బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మాకు న్యాయం చేయమని ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని. సార్, నా పేరు కనుకోటి శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఏపీ ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు సత్రంలో ముదిరాజ్ శ్రీ పురూరవ ముదిరాజ్ కోలి నిత్య అన్నదాన సత్రానికి ట్రెజరర్గా ఉంటున్నాను. దీంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇల్లీగల్గా ఒక డోనర్గా వచ్చి ఓనర్ అయిపోయి మొత్తం సత్రాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నించడంలో భాగంగా మమ్మల్ని అక్కడికి రానియకుండా దౌర్జన్యాలు చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టించడము పోలీసుల ద్వారా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఏముండవు, మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడము, అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే అన్ని సత్రాల్లో ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.